శ్రీ గురుభ్యో నమ. మన భారతదేశం గురించి ప్రస్తుత కాలంలో ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తిస్తున్నాయి. ఈ భారతదేశము ఎంత గొప్పది, ఎంత విశేషమైనది, ఎంత అద్భుతమైనది అనేసి. వాటన్నిటికి మించి ఎంతో శక్తివంతమైనది కూడా ఇప్పుడు గుర్తిస్తున్నారు. దీనికోసమే వివేకానందుడు చెప్పున్నాడు, సైన్స్ అనేది ప్రపంచంలో ఎంతగా డెవలప్ అవుతూ ఉంటుందో నా భారతదేశ గ్రంథాలలో వివరించబడింది, నా భారతీయ యోగుల జీవితాల్లో చెప్పబడినవి, ఈ భారతదేశంలో విద్యలు కానీ ఏవైనా చెప్పబడినాయంటే అవన్నీ కూడా సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ కూడా వాటిని నిజంగా వాళ్ళు గ్రహించగలుగుతారు, గుర్తించగలుగుతారు అని చెప్పి వివేకానందుడు మహానుభావుడు ఎన్నో సంవత్సరాల క్రితమే చెప్పున్నాడు. ఈరోజు చాలా నిదర్శనాలు కూడా సైన్స్ కనిపెడుతూ ఉంది, అంగీకరిస్తూ ఉంది కూడా. అలాగా ఈ భారతదేశంలో ఇంతకుముందు జరిగిన ప్రస్తుత కాలంలో కూడా జరుగుతూ ఉన్న కొన్ని అద్భుతాల గురించి తెలుసుకుందాము. మన దేశానికి బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి కలిగి స్వతంత్రం వచ్చిన కొత్తలో రష్యా దేశం నుంచి కొంతమంది సైనికులు వాళ్ళ గూఢచర్యం కోసం ఈ దేశంలోకి హెలికాప్టర్ ద్వారా వచ్చారు. వాళ్ళు ఏదో ప్లాన్ వేసుకున్నారు. అయితే వాళ్ళు వచ్చి మన దేశంలో కొద్దిసేపు తిరిగి మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ హెలికాప్టర్ని దారి మళ్లించడం జరిగింది. ఆ హెలికాప్టర్ దారి తప్పి అలాగ భారతదేశం నుంచి రష్యా వైపు వెళ్ళాల్సింది భారతదేశంలో హిమాలయ పర్వత ప్రాంతాల వైపు వెళ్ళిపోయి ఆ హిమాలయ పర్వత ప్రాంతాల్లో అలాగా అక్కడ దిగబడిపోయింది. అక్కడ అత్యవసరంగా వాళ్ళు ల్యాండ్ చేయక తప్పలేదు ఆ హెలికాప్టర్ని. అందులో ఒక నలుగురు బృందం ఉన్నట్ట, ఒక నలుగురు సభ్యులు కలిగి ఉన్నట్ట. ఆ నలుగురికి కూడా ఒక టీం లీడర్గా, ఒక కెప్టెన్గా ఒక అతను ఉన్నట్ట. వాళ్ళందరూ హెలికాప్టర్ ఎందుకు ఇట్లా దారి తప్పింది, మనం వెళ్ళాల్సిన రూట్ ఏంటి, వచ్చిన రూట్ ఏంటి అని చెప్పి చెక్ చేసుకొని హెలికాప్టర్ ఎందుకు పాడైపోయింది, ఏమైంది, అసలు ఎందుకు ఇక్కడ దిగాము అని చెప్పి అంతగా వాళ్ళు చెక్ చేసుకుంటున్న టైంలో వాళ్ళకి కొద్ది దూరంలోనే ఆ పర్వతాల దగ్గర నుంచి కొండ చీలినట్టుగా అయిపోయి దానిలోంచి దాదాపు 15 అడుగుల పైన ఉన్నటువంటి ఒక ఆజానుబాహుడు, మంచి కండలు కలిగినటువంటి ఒక మహానుభావుడు, ఒక యోగి ఆ గర్భం నుంచి, అంటే ఆ గుహలో నుంచి బయటకు వచ్చినట్టుగా వచ్చాట. వచ్చి ఈ రష్యన్ భాషలో వీళ్ళని పిలుస్తున్నట్ట. వీళ్ళ కెప్టెన్ని పిలిచాడు. అతను ఆశ్చర్యపోయాట. ఇప్పటిదాకా ఇక్కడ కొండ పర్వతం అంతా ఒకేలాగా ఉంది, ఈ కొండ ఇట్లా చీలిపోవడం ఏంటి, దాంట్లో నుంచి ఎవరో ఒక మనిషి బయటకు రావడం ఏంటి, మా రష్యన్ భాషలో నన్ను పిలవడం ఏంటి అనేసి. సరే ఆశ్చర్యపోతూనే అతని దగ్గరికి వెళ్ళాట. మీరెవరు, ఏంటి, కింద నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు, మా రష్యన్ భాష మీకు ఎలా తెలుసు అని చెప్పారంటే, అవన్నీ చెప్తాను, నా యొక్క ఆకర్షణ ద్వారానే మీ హెలికాప్టరు దారి తిప్పి ఇక్కడికి రావడం జరిగింది, అది పాడవలేదు, నేను దాన్ని ఇక్కడ ఆగిపోయేలా చేశాను, నువ్వు నాతో రా లోపలికి, నీ వాళ్ళు నీ హెలికాప్టర్ సురక్షితంగా ఉంటారు, మళ్ళీ నువ్వు తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు నిన్ను కలుసుకుంటారు, ఆ హెలికాప్టర్ కూడా అప్పుడు బాగవుతుంది, నువ్వు రా నాతో అనేసి ఆదేశించినట్టుగా చేయి పట్టుకొని తీసుకొని తను ఏ కొండ గుహలోంచి వచ్చారో ఆ గుహలోకి అతను తీసుకెళ్ళిపోయారట. ఈ కెప్టెను ఆ సిద్ధుడితో పాటు లోపలికి దిగంగానే కొండ మళ్ళీ అలా మూసుకుపోయి మామూలుగా అంత ముందు దాకా ఎలాగైతే ఒక కొండలాగా ఉందో అలాగే ఉండిపోయింది. ఇతను లోపలికి వెళ్ళాట ఆ సిద్ధుడితో పాటు ఈ రష్యన్ కెప్టెను. వెళ్ళిన తర్వాత లోపల చూస్తుంటే అద్భుతమైనటువంటి నగరంట, అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప ప్యాలెస్లట. అది భూమి మీద ఉందా, అది ఇంకో లోకమా, ఇంకా ఎక్కడా అని ఆశ్చర్యపోతూ లోపలికి తిరుగుతున్నప్పుడు లోపల చూస్తే ఇలాంటి యోగులు, ఇలాంటి సిద్ధులు, ఇంతకన్నా ఎత్తైనటువంటి ఆజానుబాహులు, కండలు తిరిగిన వాళ్ళు, జటాజూటాలన్నీ పెరిగిపోయిన వాళ్ళు, చాలా అతీతమైన శక్తి కలిగిన వాళ్ళలాగా కనిపిస్తూ ఇతనికి భయము పుట్టేసి చెమటలు పట్టేసేంత పని అయిపోయింట. ఈ లోపల సిద్ధుడు అక్కడ ఇంకొక మహానుభావుడి దగ్గర తీసుకెళ్తే ఆ మహానుభావుడు చెప్పాట ఈ రష్యన్ కెప్టెన్ తోటి, మీరు ఒక
దుర్బుద్ధితోటి ఈ దేశంలోకి వచ్చారు. ఈ దేశాన్ని మీరేదో చేయాలనుకుంటున్నారు, కానీ ఈ దేశము బాగుంటేనే ఈ ప్రపంచం అంతా బాగుంటుంది. ఈ దేశానికి ఏదైనా చెడు జరిగితే దాని ప్రభావంతో ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ దేశాన్ని మీరెవరు కాపాడకపోయినా మేము చూస్తూ ఊరుకోము, మేము కాపాడుతూ ఉంటాము. అందుకోసమని మిమ్మల్ని హెచ్చరించడం కోసమని ఇక్కడ తీసుకొచ్చాము. నువ్వు ఒకప్పుడు ఒక జన్మలో ఈ భారతదేశానికి సంబంధించిన వాడివి, ఈ హిమాలయ పర్వత ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక సాధకుడివి. కొన్ని కారణాల రీత్యా ఈ జన్మలో నువ్వు రష్యాలో పుట్టావు, కానీ నీ పూర్వజన్మ వాసనలు ఇక్కడ ఉన్నాయి కాబట్టే నిన్ను ఇక్కడికి రప్పించేసి ఈ సందేశాన్ని నీ ద్వారా నీ దేశంలో నీ పై వాళ్ళకి అందిస్తామని చెప్పేసి నిన్ను రప్పించుకున్నాము ఇక్కడికి. మేము తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాము, కానీ ఆఖరి నిమిషం దాకా మేము ఓపిక బట్టి సహనం పడతాము ఈ దేశాన్ని కాపాడటం కోసము. కాబట్టి మీ ఆలోచన పద్ధతి మార్చుకోండి. ఈ విషయం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి మీ దేశానికి వెళ్ళి మీ వాళ్ళతో చెప్తావు. వాళ్ళు నిన్ను పిచ్చివాడు అంటారు. 6 నెలల్లో నువ్వే రాజీనామా చేసేస్తావు నీ ఉద్యోగానికి. ఆ తర్వాత ఇదంతా నువ్వు డైరీలో రాసుకుంటావు, నీ ఇంట్లో పెట్టేస్తావు ఆ డైరీని. నువ్వు అట్లాగే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్పి అన్ని బాధ్యతలు అప్పచెప్పేసి అన్నిటిని వదులుకొని నువ్వు తిరిగి మళ్ళీ ఈ ప్రాంతానికి వస్తావు. అప్పుడు నిన్ను ఈ యోగులు మళ్ళీ ఎక్కడికి అక్కడ తీసుకెళ్తారు. దాంతో నువ్వు భూమి మీద పుట్టినటువంటి సమయము కారణం అన్నీ పూర్తవుతాయి. కాబట్టి ఈ హెచ్చరికని నువ్వు చెప్పు వాళ్ళకి. వాళ్ళు విన్నా వినకపోయినా నమ్మినా నమ్మకపోయినా మా మాటగా నువ్వు చెప్పు, ఆ తర్వాత మేము చూసుకుంటాము అని చెప్పి అతనికి ఒక ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఒక ద్రావకాన్ని ఇచ్చారట తాగమని. అంటే ఒక జ్యూస్ లాగా అనుకోండి, అలాగే తాగమని ఇచ్చారట. అతను తాగేట అక్కడ ఉన్నంతసేపు ఆ వాతావరణం తట్టుకోవడానికి ఆ పదార్థము అతనికి మంచి సపోర్ట్ చేసి ఉంటుంది. తర్వాత ఏ సిద్ధుడైతే ఇతన్ని లోపలికి తీసుకొచ్చారో అదే సిద్ధుడు మళ్ళీ అతన్ని అదే విధంగా పైకి తీసుకొచ్చి అతను హెలికాప్టర్ దాకా వెళ్ళేదాకా ఉండి, ఆ తర్వాత నీ హెలికాప్టర్ పాడవలేదు, బాగా అయిపోతుంది, నీ వాళ్ళు కూడా బాగానే ఉంటారు, ఆరోగ్యం ఉన్నారు, మీరు ఇక్కడి నుంచి మీ దేశానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఆ సిద్ధుడు వాళ్ళని పంపించేసేసి మళ్ళీ ఆ కొండ గుహలోకి వెళ్ళిపోయాట. ఈ విధంగా సిద్ధభూమి అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి యోగులు మన దేశాన్ని ఇప్పటికీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉన్నారు. కాబట్టే మనము ఈ భారతదేశంలో కానీ ఈ భూమి మీద కానీ ఈ మాత్రం ప్రశాంతంగానే ఉంటున్నాం తప్ప మన యొక్క తెలివితేటలతోనూ మన యొక్క సొంత ఆలోచనతోనే కాదు. ఇలాగా ఈ భారతదేశంలో ఈ మహానుభావులు యోగులు సిద్ధుల గురించి మరొక విషయం చూద్దాం. బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో, అంటే స్వతంత్రానికి పూర్వం, బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఒక అతను హిమాలయ పర్వత ప్రాంతాలు ఎవరో యోగులు సిద్ధులు ఉంటారట భారతదేశంలో, వాళ్ళకి ఏవో మహాశక్తులు ఉంటాయట, అతీతమైనటువంటి శక్తి కలిగిన వాళ్ళట, అసలు ఉన్నారో చూద్దాము, అదంతా ఒట్టి ప్రచారమేమో కథలేమో చూద్దామనేసి అలాగా ఒక అడవి ప్రాంతంలో హిమాలయాల్లో తిరుగుతున్నప్పుడు ఒక ముసలి అతను బాగా జుట్టు గడ్డాలు పెరిగిపోయినది, ఒక బాగా పెద్ద వయసు వృద్ధుడు ఒక అతను ఒక నదీ ప్రవాహంలాగా ఒక కాలువలాగా ప్రవహిస్తున్నటువంటి నీటి దగ్గర ఆ నీళ్ళలోకి చూస్తున్నట్ట, ఒడ్డును పరిగెట్టుకుంటూ వెళ్తున్నట్ట, మళ్ళీ నీళ్ళలోకి చూసుకుంటూ గమనించుకుంటూ వెళ్తున్నట్ట, ఆ ఒడ్డున అంచెమ్మడి ఆ నీళ్ళ అంచెమ్మడి పరిగెడుతున్నట్ట. ఈ బ్రిటిష్ గవర్నర్ చూసట, ఈ ముసలివాడు ఎందుకు ఇలా తిరుగుతున్నాడు, ఇలా పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు, నీళ్ళలో ఏముంది అక్కడ అని చెప్పి చూస్తే ఒక కుర్రవాడి డెడ్ బాడీ, చనిపోయినటువంటి ఒక కుర్రవాడి మృతదేహం అట్లాగే నీళ్ళలో కొట్టుకెళ్తూ ఉందట. ఆ బ్రిటిష్ ఆయన అనుకున్నట్ట, పాపం ఈ వృద్ధుడి తాలూకు మనవడో కొడుకు అయి ఉంటాడు, చూద్దాము ఏం చేస్తాడో అని చెప్పి ఆ ముసలి అతను వృద్ధుడి వెనకాలే ఈ బ్రిటిష్ అతను కూడా ఫాలో అవుతూ వెళ్ళాట. కొంత దూరం వెళ్ళిన తర్వాత నదీ ప్రవాహం, అంటే ఆ కాలువలో ఉన్న జల ప్రవాహం ఒడ్డుకి అంచు దాకా వచ్చినాయి. ఆ వెడల్పు తక్కువ ఉండటంతో ఈ కుర్రవాడి మృతదేహం గట్టు దగ్గరికి వచ్చింది. వెంటనే ముసలతను ఆ కుర్రవాడి డెడ్ బాడీని తీసుకొని భుజాన్ని వేసుకొని పరిగెడుతున్నట్ట. అరే రే పరిగెడుతున్నాడు, ఇప్పుడు ఏం చేస్తాడు, ఏదో వీళ్ళ ఆచారం ప్రకారం ఏమైనా దహన సంస్కారాలు చేస్తాడా, లేకపోతే ఏదో అఘోరీలు అంటుంటారు, ఏదో శవభక్షణం చేస్తారట, అట్లాగే ఇతను కాల్చుకుంది అంటాడా, ఏం చేస్తాడు చూద్దామని చెప్పి మళ్ళీ వెళ్ళేప్పటికీ ఈ ముసలి అతను
ఒక చెట్టు చాటుని వెళ్ళిపోయాట ఆ కుర్రవాడి శరీరం భుజాన వేసుకొని. ఎలాగైతే ఈ గవర్నరు అతను అనుసరించుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడో అక్కడికి వెళ్ళి చూస్తే అప్పటిదాకా పరిగెత్తినటువంటి ఆ వృద్ధుడి యొక్క శరీరము ఆ చెట్టు కింద పడిపోయింది. అప్పటిదాకా పడిపోయి చనిపోయినట్టుగా ఉన్నటువంటి ఆ కుర్రవాడు లేచి పరిగెడుతున్నాడు. అంతకుముందు చూసిన దానికి పూర్తి విరుద్ధంగా రివర్స్లో ఉండేటప్పటికీ ఆ బ్రిటిష్ అతనికి అర్థం కావాలట ఏం జరిగింది ఇప్పటిదాకా. ఇందాక ఆ కుర్రవాడు చనిపోయినాడు, ముసలివాడు బతికున్నాడు. ఇప్పుడు ఆ ముసలివాడు చనిపోయినాడు, కుర్రవాడు లేచి పరిగెడుతున్నాడు. ఏం జరిగింది అనేసి ఆ కుర్రవాడు వెంబడించి ఆపి, ఇందాక చూసి అట్లా ఉంది పరిస్థితి, ఇప్పుడు చూసే పరిస్థితి ఇట్లా ఉంది, చనిపోయిన నువ్వు లేచి పరిగెట్టడం ఏంటి, బ్రతుకున్న అతను పడిపోవటం ఏంటి, ఏంటి దీని అంతరార్థం అని అడిగితే, ఇది పరకాయ ప్రవేశ విద్య అంటారు. ఈ పరకాయ ప్రవేశ విద్య ద్వారా మాకు ఇదంతా సహజమే. నేను ఈ కుర్రవాడి శరీరంలో ప్రవేశించాను, ఒకనాటికి ఇది కూడా ముసలైపోతుంది. అప్పుడు నేను మళ్ళీ ఇంకొక మంచి లక్షణాలు కలిగినటువంటి ఇంకొక కుర్రవాడి శరీరం కోసం చూస్తాను. ఎవరైనా కుర్రవాడి శరీరం చనిపోయింది దొరికితే మళ్ళీ దాంట్లో ప్రవేశిస్తాను. ఇలాగ నేను చాలా కాలంగా ఇదే కార్యక్రమం చేస్తున్నాను. నేనే కాదు, ఈ హిమాలయ పర్వత ప్రాంతాల్లో నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి పురాతనమైన విద్య, పరకాయ ప్రవేశ విద్య అంటారు. ఇలాగా మా శరీరాలు మార్చుకుంటూ ఉంటాం మేము అని చెప్పేసి, ఇంతకు మించి నువ్వు తెలుసుకోకపోతేనే బాగుంటుంది చెప్పి ఆశీర్వదించి అతను ఎక్కడికో ఆ కొండలోకి వెళ్ళిపోయాట. ఇలాగా ఈ భారతదేశంలో ఇప్పటికీ కూడా ఎన్నో రహస్యమైన విద్యలు ఉన్నాయి. మహాయోగులు ఉన్నారు, మహాసిద్ధులు ఉన్నారు, మహాగురువులు ఉన్నారు. ప్రస్తుత కాలంలో ఏమైనా జరుగుతున్నాయా ఇలాంటివి మనం చూడొచ్చా అనుకుంటే అద్భుతంగా చూడొచ్చు. మన భారతదేశంలో తెలిసినా కూడా పట్టించుకున్నటువంటి సంఘటన ఒకటి జరుగుతుంది ఇప్పటికీ. ప్రతి సంవత్సరము మహాశివరాత్రికి మన దేశంలోనే గుజరాత్ రాష్ట్రంలో గిరినార్ అనేటువంటి అడవుల్లో ఒక అద్భుతమైనటువంటి పురాతనమైనటువంటి దేవతల చేత నిర్మించబడినటువంటి శివాలయము ఇప్పటికీ ఉన్నది. ఆ శివాలయం దగ్గర ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరు లోపల నుంచి మహాశివరాత్రి, ప్రతి సంవత్సరం మహాశివరాత్రి అర్ధరాత్రి 11 గంటలకల్లా అందరూ చూస్తుండగానే ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, ఆ కోనేటిలోంచి చాలామంది నాగసాధువులు, అద్భుతమైనటువంటి యోగులు, దిగంబరులు అందరూ కూడా కొన్ని వందల మంది, వేల మంది దాకా ఆ కోనేరులోంచి బయటకు వస్తారు అందరూ చూస్తుండగా. అర్ధరాత్రి 11 గంటల దగ్గర నుంచి 1 గంట దాకా, లింగోద్భవ కాలం అయిన తర్వాత 1 గంట దాకా, అంటే 2 గంటల పాటు వాళ్ళు అక్కడ వాళ్ళే అభిషేకము పూజలు చేసి ఆ తర్వాత మిగతా భక్తులకి ఆలయ దర్శనము, ఆలయ పూజల కోసం వాళ్ళు అనుమతి ఇచ్చేసి అందరిని ఆశీర్వించి అందరూ చూస్తుండగానే ఎలాగైతే ఆ కోనేటి జలంలోంచి వచ్చారో మళ్ళీ అందరూ కూడా అలాగనే ఆ కోనేటిలోంచి ఆ జలంలోంచి వాళ్ళు అదృశ్యమైపోతారట. ఇది చూడటానికి మన దేశం వాళ్ళకన్నా కూడా విదేశాల వాళ్ళే ఎక్కువ వస్తూ ఉంటారట. ఎంత అద్భుతం చూడండి. జరుగుతుంది మన దేశంలో ఈ అద్భుతము, కానీ మన వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళట్లేదు, తెలియని వాళ్ళకి ఇంకా అసలు సరే. మరి విదేశాల వాళ్ళు ఎక్కువగా వచ్చేసేసి మన దేశ సంప్రదాయాలకి ఎంత ఆకర్షితం అవుతున్నారు. ఇక్కడ సాధనలు, ఇక్కడ విద్యను నేర్చుకోవడానికి ఎంత ఇష్టపడుతున్నారు వాళ్ళు. కానీ మన దేశంలో మాత్రం ఇప్పుడు నేను చెప్పిన వీటికి కూడా ఎంతోమంది ఇవన్నీ ఉన్నాయా, వీటికి కారణాలేంటి, వీటికి సాక్ష్యాలేంటి, వీటికి రుజువులేంటి, ఇలాగ ప్రశ్నించుకుంటూ తర్కించుకుంటూ కూర్చొని అదేమంటే కలియుగం అని, కంప్యూటర్ యుగం అనేసి ఇలాగ చెప్పుకుంటూ మన దేశంలో ఉన్నటువంటి అద్భుతమైన విద్యల్ని, జ్ఞానాన్ని, గురువుల్ని, యోగుల్ని అందరినీ కూడా మన అనుమానంతో పక్కన పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాము. కానీ మనం సైన్స్ పరంగా ఎదుగుతున్నది లేదు, ఇంకో పక్కన ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నది లేదు. అన్నీ కూడా ఊహలు, అనుమానాలు, భ్రమల్లోనే కాలక్షేపం చేసేసుకుంటాం. బయట దేశం వాళ్ళు చూస్తే అన్ని సుఖాలు అనుభవించి చివరికి వాళ్ళకి సైన్స్లో కూడా గొప్ప గొప్ప స్థాయిలో డెవలప్ అయినటువంటి స్థాయిలో కూడా వాళ్ళు మళ్ళీ మన భారతీయ తత్వం వైపే చూస్తున్నారు. వాళ్ళు ఈ భారతదేశం యొక్క ఆచార వ్యవహారాలు, ఇక్కడి పునాదుల యొక్క విశేషాలన్నీ తెలుసుకుంటున్నారు, ఇక్కడ విద్యలు నేర్చుకుంటున్నారు. హఠయోగ అయితేమి, క్రియాయోగ అయితేమి, రాజయోగ అయితేమి, భక్తి యోగ అయితేమి,
ఇలాంటి పరకాయ ప్రవేశ విద్యలైతేమి అనేకమైనటువంటి నేర్చుకుంటూ కఠినమైనటువంటి నియమాలను కూడా వాళ్ళు అవలీలగా పాటించేస్తున్నారు విదేశీయులు. మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్ని రకాల వయసుల వాళ్ళు కానీ అన్ని రంగాల్లో వాళ్ళు కానీ ఈ విద్యను నేర్చుకునేటువంటి ఆసక్తితోటి మీరు ఆధ్యాత్మిక ధ్యాన మార్గంలోకి లేదా మంత్రశాస్త్రం వైపు కూడా మీరు సాధనలోకి దిగచ్చు. మన దేశంలో ఇంకా అద్భుతమైనటువంటి విద్యలు ఇంకా చాలా ఉన్నాయి, పురాతనమైనవి. అవి ఎవరి యోగ్యతను బట్టి వాళ్ళు ఆ సిద్ధులు అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి మన భారతదేశాన్ని సిద్ధులు రక్షిస్తున్నారు కదా అని మనం నిర్లక్ష్యంగా వహించక్కర్లేదు. మన వంతుగా మనం ఈ భారతదేశాన్ని ఎలా రక్షించుకోవాలి, ఎలా మన సనాతన సాంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలి, ఆ విద్యలు కానీ ఈ శాస్త్రాన్ని కానీ ఇంకా ఆ గురువుల అనుగ్రహాన్ని కానీ ఎలా పొందాలనేసి దాని మీద ఒకసారి అందరూ దృష్టి పెట్టి తిరిగి మన భారతీయ శక్తికి ఏదైతే కారణమైందో ఆ భారతీయ శక్తిని భారతీయులందరూ కూడా పొందితే బాగుంటుందని నా ఆశ. కాబట్టి అందరికీ కూడా ఆ సిద్ధుల యోగుల ఆశీర్వాదాలు సంపూర్ణంగా కలుగుగాక. నారాయణ నారాయణ నారాయణ.